ఛానల్. మీకు ఒక మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను జావాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఎక్కువ సార్లు ఈ క్వశ్చన్ రైస్ చేస్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనల్, ఫైనల్లీ అండ్ ఫైనలైజ్? సో ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అవుతుంటుంది. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఫైనల్ అనేది మనము ఎక్కడ యూజ్ చేస్తాం, వేర్ యూ కెన్ ఒక మెథడ్ లేదా ఒక వేరియబుల్ లేదా ఒక క్లాస్ని మనము మార్చాల్సిన అవసరం లేదు. సో నో నీడ్ టు చేంజ్ అనుకుంటే కనుక ఆ వేరియబుల్కి ముందు కానీ మెథడ్కి ముందు కానీ క్లాస్కి ముందు కానీ ఏంటంటే ఫైనల్ అనే కీవర్డ్ మనం యాడ్ చేస్తాం. సో ఇక్కడ మనము ఫైనల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 మెన్షన్ చేస్తే కనుక ఎక్స్ వాల్యూని మనం చేంజ్ చేయలేము. సో అలాగే ఈ మెథడ్ షో అనే మెథడ్కి ముందు ఫైనల్ అని యాడ్ చేస్తే మెథడ్ని ఓవర్ రైట్ చేయలేము. ఇక్కడ క్లాస్కి ముందు ఫైనల్ అనే కీవర్డ్ని యాడ్ చేసాం కాబట్టి ఈ క్లాస్ని మనము ఇన్హెరిట్ చేసుకోలేము. ఇది మెయిన్ ఫైనల్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి ఫైనల్లీ అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసి ఉంది, ట్రై క్యాచ్ అనేసి ఎక్కువ వాడతారు. ఫైనల్ అనేది మ్యాక్సిమం మెన్షన్ చేయరు ఎక్కువ అవసరమైతే తప్ప. సో బట్ ఏదైనా సరే ట్రై క్యాచ్ తర్వాత కంపల్సరీగా మనకి ఏవైనా ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఒక ప్రాసెస్ కావచ్చు, ఒక కన్సోల్ కావచ్చు. మెయిన్గా ఏంటంటే లాగ్స్ పెట్టుకుంటాం మనం. సో ఒక లాగ్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయింది, ఈ ప్రాసెస్ బ్రేక్ అయింది అనే దానికి కంపల్సరీగా ఒక లాగ్ పెట్టుకోవాలనుకుంటే కనుక, లేదా ఏదైనా కన్సోల్ అలాంటిది ఏదైతే ట్రైలో కావచ్చు క్యాచ్ ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా, ఫంక్షన్ అనేది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కానీ కంపల్సరీగా ఫైనల్ అనేది మాత్రం కాల్ అవుతుంది. సో ఇది ఫైనల్, రైట్. సో థర్డ్ వన్ వచ్చి ఫైనలైజ్ ఏంటంటే ఈ ఫైనలైజ్ అనేది మెయిన్ గార్బేజ్ కలెక్టర్ అంటాం. ఓకే, బట్ ఇక్కడ ఇది ద ప్రాసెస్ మనము గార్బేజ్ కలెక్టర్ వాడుకుంటాం. క్లీన్ అప్ బిఫోర్ ఆబ్జెక్ట్ డిస్ట్రక్షన్. ఆబ్జెక్ట్ అనేది డిస్ట్రాయ్ అయ్యే ముందు కాల్ అవుతుంది. బట్ ఇది ఏంటంటే నో గ్యారంటీ టు ఎగ్జిక్యూట్ అండ్ ఇట్స్ డిప్రికేటెడ్ సిన్స్ జావా 9. ఓకే, ఇన్ మోడర్న్ జావా అరౌండ్ జావా 19లో, ఇప్పుడు 19+లో మనం దీన్ని వాడట్లేదు. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ గైస్. ఫైనల్లీ, ఫైనలైజ్ అనేది ఒక మెథడ్ అండ్ ఫైనల్ అనేది వేర్ వీ డోంట్ నీడ్ టు చేంజ్ ద వాల్యూస్, దట్ మీన్స్ వేరియబుల్, మెథడ్ అండ్ క్లాస్. ఫైనల్లీ అంటే ఇది ట్రై క్యాచ్కి సంబంధించింది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.